మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం ఓటర్ల యొక్క నాడి చూస్తే గత 5 సంవత్సరాలుగా గత వైసీపీ ప్రభుత్వం వల్ల పడ్డ ఇబ్బందులన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ పాలన మారాలి, ప్రభుత్వం మారాలనే ఉద్దేశంతోనే మెజారిటీ ఏదైతే ఉద్యోగులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, యువత కానివ్వండి, మహిళలు కానివ్వండి, ఈ పెరిగిన ధరలు, అలాగే తీసుకొస్తున్న పథకాలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇవన్నీ చూసుకుంటే కూటమి గెలిచే అవకాశాలు ఎక్కువ కనబడతా ఉన్నాయి. ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అనే కోణంలో చూస్తే సంక్షేమ పథకాలు ఒకటే ఏ ప్రభుత్వాన్ని నెగ్గించలేవు. సంక్షేమ పథకాలతో పాటు మౌలిక వనరుల సదుపాయాలు కానివ్వండి, లేదా అభివృద్ధి కానివ్వండి, ఉద్యోగాల కల్పన కానివ్వండి, పరిశ్రమల స్థాపన కానివ్వండి, ఇలా రకరకాల కోణాల్లో పెరుగుతున్న ధరలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కేవలం ఒక సంక్షేమ పథకాలు ఇచ్చినంత మాత్రాన ప్రభుత్వాలు గెలుస్తాయనుకోవడం, మనం దేశంలో చాలా రాష్ట్రాల్లో పాలన చూస్తే మనకంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇచ్చిన రాష్ట్రాలు అనేక ఉన్నాయి. అవన్నీ కూడా మళ్ళీ ప్రభుత్వం అధికారం చేపట్టడం జరగలేదు. కాబట్టి సంక్షేమ పథకాలు ఒక్కటే జగన్ను గెలిపించలేవు. అలాగని కేవలం సూపర్ 6 పథకాలు ఒక్కటే తెలుగుదేశం కూటమిని గెలిపించే ఇది లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం మారి ఒక పరిపూర్ణమైన అన్ని విధాల సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా కావాలని, అలాగే ఒక సుస్థిర పాలన, ఏదైతే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కానివ్వండి, దాడులు కానివ్వండి, ఈ ఎస్సీ ఎస్టీల మీద బీసీల మీద దాడులు కానీ, ఇవన్నీ చూసుకుంటే వీటన్నిటికీ ముగింపు పలికే ఒక శాంతియుతమైన పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి కేవలం సంక్షేమ పథకాలు ప్రాతిపదిక కాదు. అది వైసీపీ ప్రభుత్వం 9వ తారీఖుని ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారని అంటున్నారండి. అయితే అది వాస్తవానికి కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరైతే బొత్స సత్యనారాయణ మిగతా మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నోటు మాటగా అంటున్నారు తప్ప వాళ్ళ హావభావాలు చూస్తే 100% మేకపోతే గంభీరం చూపించడానికే తప్ప వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేది అయితే ఏమీ కాదు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా 4వ తారీఖుని ఎలక్షన్ పెట్టుకుని 1వ తారీఖుని లండన్ నుంచి రావడం పెట్టి ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా తర్జన భర్జన పడుతున్నారు. కానీ దీనివల్ల పడుతున్నారు, నెగ్గి పార్టీ అన్నదే ఏదైనా కార్యకర్తలకి అందరికీ అలాట్మెంట్ చేసుకుని ఎదురుకెళ్తారు. ఏదేమైనా రాష్ట్ర పరిపాలన నిమిత్తం చూసుకుంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కూటమి గెలుపు కోసమే ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నారు తప్ప ఇంకోటి ఏం కాదు. అది చిన్న స్థాయి నుంచి ఉద్యోగస్తుల దాకా ఎవరినైనా సరే, సామాన్య ప్రజలు ఎవడైనా ఖచ్చితంగా కూటమి గెలుస్తుందనే నమ్మకంతోనే ఉన్నారు. 100% గెలుపు దిశగానే ఓట్లు కూడా వేశారు. అంటే వైసీపీ ప్రభుత్వం ఎందుకంటే మేకపోతే గంభీరం చూపించాలి కాబట్టి ఇప్పుడే తుస్సుమంటే బాగోదని చెప్పేసి దగ్గర లాక్కొస్తున్నారు తప్ప వాళ్ళ ప్రమాణ స్వీకారం లేదు, ఏ స్వీకారం లేదు. మూటముళ్ళు చదివిని పోవడానికి రెడీగా ఉన్నారని ఖచ్చితంగా సామాన్య ప్రజలు ఎవరిని అడిగినా సరే నా బోటుని గ్యారంటీగా చెప్తారు. అవును సార్, ఎందుకంటే అనుభవజ్ఞుడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన పరిపాలనలో ప్రజలందరూ కూడా చాలా సుభిక్షంగానే బతికారు. ఈ 5 సంవత్సరాలు ఎలా అన్నదే నరకం చూశారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. కానీ ఈసారి జనాలందరూ కూడా మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో, తాగునీరు, డ్రైనేజ్ నీరు, అలాగే నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి, అలాగే తాపి మేస్త్రులు పనిలోకి వెళ్తారు, అలాగే సామాన్యుడు బతకడానికి నరకం అనిపించారు 5 సంవత్సరాలు. దాని నిమిత్తమే మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి స్వస్తి పలికి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన కోరుకుంటున్నారు. అది కూడా పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఇవ్వడం వల్ల ఈ కొత్తగా పుట్టిన ఓట్లు అవనండే, అలాగే యువతలు అవనండే ఖచ్చితమైన మార్పు కోరుకుంటున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు బీటెక్లు చేసి ఉన్నారు. బీటెక్లు చేసిన 5 సంవత్సరాల్లో ఒక వాలంటీర్ జాబ్ తప్ప మిగతాది ఏది కూడా ఒక్క జాబ్ కూడా రాలేదు. మొన్న రీసెంట్గా ఎలక్షన్ ముందు కూడా డిఎస్సీ అని చెప్పి దగా చేసి వాళ్ళ నోట్లో మట్టి కొట్టిన ఎవరైనా ఉన్నారంటే ఆ ముఖ్యమంత్రి ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఖచ్చితంగా ఘంటాపదంగా చెప్తారు. ఈసారి అయితే మటుకు ఆంధ్రప్రదేశ్లో అయితే మటుకు 100% మార్పు అయితే కోరుకుంటున్నారు. అది కూటమితోనే సాధ్యమవుతుంది.